అహ్మదాబాద్లో ఇవాళ జరిగిన ఫ్లైట్ క్రాష్ యావత్ ప్రపంచాన్ని షాక్కి గురయ్యేలా చేసింది. సుమారుగా 242 మంది తమ ప్రాణాల్ని సజీవ దహనంగా కూలిపోయారు. ఆ ఫ్లైట్ క్రాష్ అసలు ఎలా జరిగింది, ఈ ఫ్లైట్ క్రాష్ జరగడానికి అసలు కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఇలాగే ప్యాసింజర్స్ అందరూ తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి ఫ్లైట్ ఎక్కారు. పాపం వాళ్ళకేం తెలుసు ఇదే వాళ్ళ జీవితంలో చివరి రోజు కాబోతుందని. కొంతమంది వాళ్ళ స్నేహితుల్ని కలవడానికి వెళ్ళారు, కొంతమంది వాళ్ళ అమ్మానాన్నని కలవడానికి వెళ్ళారు. ఇలా ఎంతో మంది ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కారు. కానీ ఇదే వాళ్ళ జీవితంలో చివరి రోజు అవుతుందని ఈ ఒక్కరు ఊహించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ A787 ఈ ఫ్లైట్ ఎప్పట్లాగే అహ్మదాబాద్ నుంచి లండన్కి చేరుకోవడానికి ఫ్లైట్ని స్కెడ్యూల్ చేసింది. ఈ ఫ్లైట్ కెపాసిటీ టోటల్ 300 ఆన్ బోర్డ్ ప్యాసింజర్స్ ఉండొచ్చు. అయితే అప్పటికే ఫ్లైట్లో 242 మంది ఉన్నారు. ఇందులో 169 మంది మన ఇండియన్స్, అలాగే 53 మంది బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్, ఇంకొక కెనేడియన్ సిటిజన్ ఉన్నారు. ఇంతేకాకుండా 10 మంది క్యాబిన్ క్రూ, 2 పైలట్లు. వీళ్ళందరితో కలిపి 242 మందితో అహ్మదాబాద్ నుంచి ఈ ఫ్లైట్ సుమారుగా 1:15 అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే, అంటే ఒక 2 మినిట్స్లోనే ఆకాశం నుంచి అంతెత్తు నుండి కుప్పకూలి ఒక బీజే మెడికల్ కాలేజ్ ఏదైతే ఈ అహ్మదాబాద్లో ఉంటుందో దానిలోకి దూసుకొని పోయింది. ఈ ఫ్లైట్లో టోటల్గా 2 పైలట్స్ ఉన్నారు. అందులో ఒకరు సుమిత్ సబర్వాల్, ఈయన మెయిన్ కెప్టెన్, ఇంకొకరు అసిస్టెంట్ కెప్టెన్. వీళ్ళిద్దరికి మంచి ఫ్లైట్ ఎక్స్పీరియన్సే ఉంది. ఇందులో సుమిత్ సబర్వాల్ ఎవరైతే హెడ్ కెప్టెన్ ఉన్నారో ఈయనకు ఆల్మోస్ట్ 8300 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయి. అంటే చాలా ఎక్స్పీరియన్స్ పైలట్ అనే చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ ఒక్కరైనా ఆయన చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అయితే ప్లేన్ స్టార్ట్ అయ్యే ముందే ఈ పైలట్ అక్కడున్న ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, ఇంజన్స్ కండిషన్ గురించి ఒకసారి క్లియరెన్స్ ఇవ్వమని. అంటే ఆయన అప్పటికే ఏదో సస్పెక్ట్ చేశారు ఆ ఫ్లైట్లో ఏదో జరగబోతుందని. అయితే ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఫ్లైట్ అక్కడ నుంచి ఆన్బోర్డ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీకి 2 పైలట్లు మేడే 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 అని ఒక సిగ్నల్ పంపారు. అయితే ఈ టెలికాం సిగ్నల్లో ఇదొక కోడ్ అన్నమాట. అంటే మనకి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఫ్లయింగ్ చేసే పైలట్లు అక్కడ దగ్గరలో ఉన్న ఏటీసీకి ఒక సిగ్నల్ ఇస్తారు. ఏమని, మేము ఇంకా ఈ ఫ్లైట్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, మీరు టేక్ ఓవర్ చేయండి అని. అలా మేడే అని సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏటీసీ నుంచి రెస్పాన్స్ వచ్చేలోపే ఇక్కడ జరగవలసిన ఉదంతం అంతా జరిగిపోయింది. అక్కడున్న 242 మంది సజీవ దహనం అయిపోయారు, అగ్నికాహుతి అయిపోయారు. ఇంత పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడం భారతదేశంలో ఇదే మొదటిసారి. 2010లో మ్యాంగ్లూరులో ఇలాంటి ఎయిర్ క్రాష్ ఒకటి జరిగింది. అప్పుడు సుమారుగా 156 మంది చనిపోయారు. బట్ ఇప్పుడు జరిగిన ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇది యాక్ట్ ఆఫ్ గాడా లేకపోతే మానవ తప్పిదమా అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మన ప్రమేయం లేకుండా ఏదైనా ఒక పెద్ద థండర్ స్ట్రామో లేకపోతే ఉరుము ఈ ఫ్లైట్కి అడ్డంగా వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ సంభవిస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అనొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ప్యూర్గా మానవ తప్పిదం అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ఫ్లైట్ అయినా టేక్ ఆఫ్ చేసే ముందు కొన్ని క్లియరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చినా సరే ఏదో టెక్నికాలిటీస్ మిస్ అయ్యారు. అందువల్లనే ఇంత భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. మనకి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్ ఎలాగో అలాగే ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఏటీసీ అలాగనమాట. ఇక్కడున్న ఎంప్లాయీస్ కంటిన్యూస్గా పైలట్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఏ టైంలో ఎక్కడ ల్యాండ్ చేయాలి, ఎప్పుడు టేక్ ఆఫ్ చేయాలి, ఏ రన్వే పైన ల్యాండ్ చేయాలని. ఇలాంటి కమ్యూనికేషన్ అంతా పైలట్కి ఈ ఏటీసీ వాళ్ళే ఇస్తూ ఉంటారు. మనం ఈ క్రాష్ కనుక గమనిస్తే ఆ ఏటీసీ ఎంప్లాయీస్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందని ముందు సస్పెక్ట్ చేయగలిగారా లేదా, ఇది ఇంకా ఓపెన్ క్వశ్చన్ గానే మిగిలింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ముందే అలర్ట్స్ వస్తాయి. ఇక్కడ బోయింగ్ 787 ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎయిర్ ప్లేన్స్ అంటూ ఉంటారు. ఇది అమెరికా మ్యానుఫ్యాక్చర్డ్ ఒక ఎయిర్ ప్లేన్ అనమాట. ఈ బోయింగ్ 787లో ఇప్పటి వరకు మనకి ఏ క్రాషెస్ అయినా సరే ఆ సివియరెన్సెస్ అనేవి చాలా మినిమల్గా ఉన్నాయి. బట్ ఇప్పుడు జరిగిన ఈ ప్లేన్ క్రాష్లో 242 క్యాజువాలిటీస్ ఉన్నారు. ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు మనకి ఎయిర్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో దానిపైన కూడా ఒక క్వశ్చన్ ఎరేజ్ అయింది. ఇలాంటి సంఘటనలు మనకు ముందు జరగొద్దంటే మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకొని వస్తే కానీ ఈ సంఘటనలు రిపీట్ కావు.
అయితే ఇక్కడ ఇంకోటి చూస్తే ఈ 242 ప్యాసింజర్స్లో కేవలం ఒకే ఒక వ్యక్తి బతికి బయటపడ్డారు. ఆయనే రమేష్ కుమార్. ఈయన మనకి ఈ ఫ్లైట్లో 11A అనే ఒక ఎమర్జెన్సీ సీట్ దగ్గర కూర్చున్నారంట. ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వగానే ఆయన ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు దూకేశారు. దానివల్ల ఆయనకి కొంచెం ఫిజికల్ ఇంజరీస్ అయినా సరే ఆయన బయటపడ్డాడు ప్రాణాలతో. అయితే ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఈ ఎయిర్‌ప్లేన్ సడన్‌గా వచ్చి అహ్మదాబాద్‌లో ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. అదే బీజే మెడికల్ కాలేజ్. డైరెక్ట్ అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్టల్‌లో ఫుడ్ తింటుంటే ప్లేన్ వచ్చి డైరెక్ట్‌గా క్రాష్ అయిందంట. దానివల్ల ఆల్మోస్ట్ 50 మంది మెడికల్ స్టూడెంట్స్‌కి ఎన్నో ఇంజురీస్ అయ్యాయి. కొంతమంది చనిపోయారు అని కూడా అంటున్నారు. అక్కడ అఫీషియల్‌గా ఎంతమంది చనిపోయారో ఆ లెక్కలు ఇంకా బయటికి రాలేదు. బోయింగ్ 787 ఈ ఫ్లైట్ క్యారియర్ ఏదైతే ఉందో ఇది నార్మల్ ఏదో ప్యాసింజర్ ఫ్లైట్ క్యారియర్ కాదు. ఇది ఇంటర్నేషనల్ మెజర్స్ ఇవన్నీ కలిగి ఉన్న ఒక ఫ్లైట్ క్యారియరే. ఇంత పెద్ద బోయింగ్ 787లోనే ఈ ఇన్సిడెంట్ జరగడం నిజంగా ఎయిర్ స్టాండర్డ్స్ పైన ఎన్నో క్వశ్చన్స్ని రేస్ చేస్తుంది. మనకి ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగిన కంపెనీ ఎయిర్ ఇండియా. ఇది 2021లో టాటా గ్రూప్ గవర్నమెంట్ నుంచి తీసుకుంది. ఇది ప్రైవేటైజేషన్ అయిన తర్వాత దీని స్టాండర్డ్స్ కొంతవరకు ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఇంకో వీడియో చాలా వైరల్ అయింది. ఎవరో ఒక ప్యాసింజర్స్ ఎయిర్ ఇండియాలో అసలు ఫెసిలిటీస్ లేవు, అది ఏసీ పనిచేయట్లేదు, అక్కడున్న డిస్ప్లేస్ పనిచేయట్లేవని ఒక వీడియో పెట్టాడు. అయితే ఫ్లైట్ సిబ్బంది ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదని అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పెట్టాడు. ఇలాంటి విషయాలన్నీ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క ఫ్లైట్ కంపెనీకి స్ట్రిక్ట్ మెజర్స్ ఫాలో అవ్వమని ఒక రూల్ పాస్ చేస్తే కానీ ఇలాంటి సంఘటనలు ఏవి రిపీట్ కావు. అయితే ఈ బోయింగ్ 787 క్యారియర్ ఏదైతే ఉందో అది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయినప్పుడే సుమారుగా 58,000 లీటర్ల పెట్రోల్తో నిండుగా టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అది కూలిపోవడంతో ఆ పెట్రోల్ అంతా లీక్ అయ్యి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ లాగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఆ భారీ మంటల్లో లోపటున్న 242 మంది సజీవ దహనం అయిపోయారు. 100 ఫైర్ ఇంజన్లు, ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళందరూ రంగంలోకి దిగినా సరే ఆల్మోస్ట్ 8 గంటలు కష్టపడితే కానీ అక్కడున్న ఫైర్ని ఆర్పలేకపోయారు. అంటే ఎంత పెద్ద ఫైర్ అక్కడ జనరేట్ అయిందో మనమే ఊహించుకోవచ్చు. ఆ ఫైర్ అంతా ఆరిపోయాక చూస్తే అక్కడ ఏమీ మిగలలేదు, మొత్తం బూడిదైపోయింది. అక్కడున్న శవాలన్నీ గుట్టలుగా పడున్నాయి. కొన్ని కాళ్ళు, చేతులు, హృదయ విదారకమైన సంఘటన అహ్మదాబాద్లో ఇవాళ మనం చూడొచ్చు. అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ మరలా ఇప్పుడు ఫ్యూచర్లో జరగకూడదు. ఈవెన్ శత్రువులకు కూడా ఇంత బాధాకరమైన చావు ఇవ్వద్దు. ఇలాంటి సంఘటనలు ఏవి మళ్ళీ రిపీట్ కావద్దని మనందరం కోరుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటన్నిటిలో ఇంకొన్ని అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి, కొన్ని ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చాక ఇంకోటి కంటిన్యూస్ వీడియో చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.